హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పెట్టడానికైనా లేదా టీ టైమ్ స్నాక్గా అయినా ఎంతో ఈజీగా స్వీట్ స్టాప్ స్టైల్లో చేసుకుని ఒక స్నాక్ రెసిపీ చూపించబోతున్నాను. మీరు కూడా ఈ స్నాక్ని కొన్ని టిప్స్ ఫాలో అయితే ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ స్నాక్ తయారు చేసుకోవడం కోసం ఒక కప్పు కాబూలి చనా లేదా తెల్ల శనగలు తీసుకోవాలి. వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఒక 6 to 7 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. 7 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంతా పూర్తిగా పోయిన తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ మీద వేసుకొని ఒక 1/2 అవర్ to 1 అవర్ ఫ్యాన్ కింద పూర్తిగా తడంతా ఆరిపోయేంత వరకు ఆరబెట్టుకోవాలి. వీటిని ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదండి. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టుకొని చేత్తో మనం పట్టుకుంటే తడి అనేది అసలు తగలకూడదు. ఇలా పూర్తిగా ఆరబెట్టుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని దానిలో డీప్ ఫ్రై కోసం ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనము నానబెట్టుకొని పూర్తిగా ఆరబెట్టుకున్న శనగల్ని ఆయిల్కి సరిపోయినన్ని వేసుకోవాలి. మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోవాలి. వేసిన 1 మినిట్ తర్వాత వీటిని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ స్టవ్ అంతా చిందకుండా అలాగే శనగలు ఒకవేళ పగిలినా మీద పడకుండా ఉండాలంటే ఇలా కొంచెం మూత అడ్డుగా పెట్టుకోండి. నేను ఫస్ట్ టైం శనగలు వేసుకున్నప్పుడు ఒకసారి బరస్ట్ అయిందండి, తర్వాత అన్నీ బాగానే వచ్చాయి. ఇలా శనగలు ఫ్రై అయ్యి పైకి తేలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఆయిల్లో నుంచి తీసివేసుకోవాలి. మీరు ఈ స్నాక్ చేసుకునేటప్పుడు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలండి. ఫస్ట్ శనగలు పూర్తిగా నానిన తర్వాత తడనేది లేకుండా ఆరనివ్వాలి. అలాగే వీటిని చాలా నిదానంగా ఫ్రై చేసుకుంటేనే లోపల వరకు ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి. చూడండి, మనకి శనగలన్నీ ఇలా పైకి తేలాయి కదా. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి రిమూవ్ చేసి ఒక పేపర్ నాప్కిన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిగతా శనగల్ని కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి శనగలు ఎంత క్రిస్పీగా ఫ్రై అయ్యాయో. ఇప్పుడు వీటిలో టేస్ట్ కోసం ఒక 1/2 టీ స్పూను చాట్ మసాలా, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ఇంకా 1 టీ స్పూను చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాల్ట్ బదులు బ్లాక్ సాల్ట్ వేసుకున్నానండి. ఇది టేస్ట్ అండ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇవన్నీ ఇలా బాగా కలుపుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మీరు ఒక ఎయిర్టైట్ జార్లో పెట్టుకొని 15 to 20 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో ఈజీగా స్వీట్ షాప్ స్టైల్లో మనం క్రిస్పీ చనాని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ఒకసారి ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ఇలాంటి రెసిపీ అప్డేట్స్ నోటిఫికేషన్ మీకు రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.